భార్యలారా మీ భర్తలు ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. భర్తలారా మీ భార్యలు కూడా ప్రేమించండి, భార్యలారా భర్తలు ప్రేమించండి. ప్రభు దేవుడు మిమ్ములు ప్రేమించినట్టు మీరు కూడా ఒకళ్ళ ప్రేమ కలిగి జీవించండి. కలిసి ఉంటే కలసి సుఖం అంటారు. విడిపోతే ఎంత వేగి ఆనందపడిన చాలామంది ఉన్నారు. ఈ బాధపడలేక ఇంటికి వెళ్ళి తలలోపు అయితే, బాబు నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. ఒకడైతే నాకు తెలిసిన ఉండేవాడు, నా ఆస్తి అంతా నేను ఇచ్చేస్తాను, సంతకం పెట్టేస్తాను బాబు, ఇంట్లో నుంచి నాకు సింగిల్ అయిపోలే, అనవసరంగా నేను పెళ్లి చేసుకుని అన్ని వాళ్ళు చాలామంది ఉన్నారు. రాగానే వరదనిసి నువ్వు ఆ డబ్బు తేలేదా, లాడు తెచ్చాడు, ఈడు తెచ్చాడు, ఆ నగలు కొన్నారు, ఇవి కొన్నారు, రోజు ఇదే చేస్తే మైండ్ అలా ఆలోచించి పొరపాడైపోతాడు, తాగుబోతే అయిపోతాడు, లేదా రోడ్ల మీద తిరుగుతున్నా పనికి వెళ్ళలేడు, పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఇలా ఉంది పరిస్థితి అని అంటే ఎంత డబ్బు ఇస్తామంటే అవన్నీ ఇచ్చి నేను విడాకులు ఇచ్చి అండితే వెళ్ళిపోతాను అన్నది ఆవిడ. సరే నాడు ఒక సంతకం పెట్టాడు, మొత్తం ఇచ్చేసాడు. ఆడి రెండు కట్టు బట్టలతో ఆడి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. విడాకులు ఇచ్చేసాడు, క్లియర్గా తీసి పోయాడు. అక్కడ